హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. చాలా డేస్ తర్వాత నేను మా ఆయన ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికంటే జైపూర్ కి ఒక చిన్న పని మీదనే వెళ్తున్నాం. అసలు ఎందుకు వెళ్తున్నాం అనేది ఫుల్ వీడియో చేసి కింద పిన్ చేసి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. మేమైతే జైపూర్ కి స్టార్ట్ అయిపోయాం ట్రైన్ లో. నేను ఇప్పుడు వెళ్ళేది సెకండ్ టైం. అంటే ఇంతకు ముందు మా ఆయన జైపూర్ లోనే కోచింగ్ తీసుకుని జాబ్ కోసం అని. సో ఇంతకు ముందు వెళ్ళాం, ఇది సెకండ్ టైం అన్నమాట. అండ్ మా కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీ ఉంది. మేమిద్దరం ఇలా వీడియో చేసుకుంటా కబుర్లాడుకుంటా వెళ్తున్నాము. అండ్ మార్నింగ్ లేచేసరికి జైపూర్ లోకి ఎంటర్ అయిపోయాం. ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు బయట వ్యూ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే చెట్లు, కొండలు, పొల అండ్ చిన్న చిన్న విలేజెస్ అవన్నీ. నేనైతే నా ఫేవరెట్ భక్షాలు చేసుకొచ్చాను. ఎందుకంటే ట్రైన్ లో ఫుడ్ అస్సలు బాగుండదు, అస్సలు తినలేము మనము. అందుకే ఇంకా మొహం కడుక్కొని భక్షాలు తినేసి ఇంకా ట్రైన్ దిగాక టిఫిన్ చేసేద్దామని. జైపూర్ లో ఆల్మోస్ట్ అందరు ఇలానే రుమాలు కట్టుకొని ఉంటారు. ఇది రైల్వే స్టేషన్. సో మా ఆయన అయితే మా కోసం హోటల్ బుక్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇంకా మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం రూమ్ కి వెళ్ళడానికి. అండ్ జైపూర్ లో ఈ స్టేషన్ పాకెట్ దొంగలు ఫుల్ ఉంటారంట. అది అనౌన్స్ కూడా చేస్తున్నారు మెట్రోలో. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అంటే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లో. బట్ ఈసారి హోటల్లోకి వెళ్తున్నాము. బయటికి వస్తున్నప్పుడు ఈ బాబు కనిపించిండు ఏడ్చుకుంటూ సమ్ముతుండు. వాళ్ళ మేము అది అక్కడ కూర్చొని బిస్కెట్ కావాలని ఏడుస్తుండంట. అందుకే ఇంకా మేము కొనిస్తాం అనగానే ఎంత మంచిగా హ్యాపీ ఊరుకుంటూ వస్తుండో చూడండి. అండ్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రూమ్స్ వెతుక్కుంటూ వెళ్తున్నాము. హోటల్స్ ఉన్నాయి కానీ రూమ్స్ అస్సలు ఖాళీ లేవు. ఎందుకంటే ఏదో గేమ్స్ జరుగుతున్నాయంట. అట్లానే వెతుక్కుంటూ వెళ్ళేసరికి 11 అయిపోయింది టైం. లాస్ట్ కి ఇంకా మాల్ లో ఉందంటే ఇంకా అక్కడికి వచ్చాము. చాలా నీట్ గా మంచిగా ఉంది రూమ్స్ అయితే. అండ్ ఇక్కడ చూడంగానే నాకైతే కాంచన మూవీ గుర్తొచ్చింది. మేమైతే చెక్ ఇన్ అయిపోయాము. ఇదే మా రూమ్. ఆ కార్డ్ అందులో వేస్తే లైట్స్, ఫ్యాన్స్ అవన్నీ వస్తాయంట. నాకు తెలియదు. ఫస్ట్ టైం వచ్చాను నేను హోటల్ కి. అండ్ అందులో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బెడ్, టీవీ, ఏసీ మాత్రం ఫ్యాన్ లెక్కనే ఉంది. అండ్ అన్నిట్లో హైలైట్ వచ్చేసి ఈ వ్యూ. నాకు చాలా ఇష్టం ఇలా ఉంటే. రూమ్ తీసుకున్నాము గానీ ఉండనే లేదు మేమైతే. అంటే చిన్న పని మీద వచ్చామని చెప్పాము కదా, రెడీ అయ్యి అక్కడికి వెళ్ళిపోయాం.